మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. గత 15 రోజులుగా ఎంపీ ఎన్నికల సందర్భంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి మరి రెండవసారి అత్యధిక మెజార్టీతో గెలవబోతున్న మన్నె శ్రీనివాస్ రెడ్డి గారికి మనందరం ఎంతో ఉత్సాహంగా పనిచేస్తూ జడ్చర్ల నియోజకవర్గంలోని ఊర్కొండ మండల పరిధిలోని అన్ని గ్రామాల బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మండల ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, గౌరవ మాజీ సర్పంచులు, ప్రస్తుత ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలందరికీ మరి ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎంతో ఘనంగా మరి అన్ని పార్టీలను, అధికార పార్టీలను, కేంద్రంలో అధికారం ఉన్నటువంటి పార్టీలకు ధీటుగా మనందరం ముందుకొచ్చి ప్రచారం నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా రేపు సాయంత్రము ఊర్కొండ మండల పరిధిలోని మాదారం గ్రామంలో రేపు సాయంకాలం 6:30 పార్లమెంట్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి గారు, మరి మన జిల్లా పార్టీ అధ్యక్షులు లక్ష్మారెడ్డి గారు వారి ఆధ్వర్యంలో రేపు ఇంటింటి ప్రచారంలో అనంతరము రోడ్ షో ఉంటుంది, కార్నర్ మీటింగ్ ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమానికి మరి మాదారం పరిసర గ్రామ మన మండలంలోని అన్ని గ్రామాల బీఆర్ఎస్ పార్టీ అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. మరి మీరందరూ కూడా పెద్ద సంఖ్యలో మాదారం గ్రామంలో జరిగేటటువంటి రోడ్ షో కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అనంతరము 7:30 మాదారంలో ముగించుకొని మరి మన లక్ష్మారెడ్డి గారి, మన్నె శ్రీనివాస్ రెడ్డి గారి కాన్వాయ్లు మరి అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ ఆ కాన్వాయ్లో మనందరం ఉన్న 2 వీలర్ కావచ్చు, కార్లతో ర్యాలీగా ఊర్కొండ మండల కేంద్రం మీదుగా ఊర్కొండపేట గ్రామంలో కూడా మరి ఇంటింటి ప్రచారం ఉంటుంది. అనంతరము రోడ్ షో, కార్నర్ మీటింగ్ ఉంటుంది. ఈ 2 కార్యక్రమాలను మరి అన్ని గ్రామాల నుంచి ఈ రోజు వరకు మనము ఏదైతే వచ్చినామో అందుకు 2 రెట్టింపుగా కార్యకర్తలు, లీడర్లు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి. మరి ఈ కార్యక్రమాలతో పాటు మనం గత 15 రోజులుగా తిరుగుతున్న ప్రచారంలో మనందరికీ స్పందన వస్తుంది. కాంగ్రెస్ నాయకులు ప్రచారం మానుకున్నారు, మొదటి వారం చేశారు. ఎక్కడ పోయినా ఈ 6 నెలలలో ఒక ఆడళ్లకు పెట్టిన తాకులాట తప్పితే, బస్సు తప్పితే మిగతా స్కీములు ఏవి కూడా ఇంప్లిమెంటేషన్ కాలేదు. మన కేసీఆర్ గారు బస్సు యాత్ర ప్రారంభించి మరి ముఖ్యమంత్రి గారిని మరి వారి స్కీముల గురించి ప్రశ్నించడంతో మరి ప్రజలలో కూడా ఎంతో ఉత్సాహం మొదలై మళ్లీ బీఆర్ఎస్ కావాలంటూ మనందరికీ సహకరిస్తున్నారు. మరి వాళ్ళు చేసిన మరి ఇలాంటి దుష్ప్రచారాలను కూడా నమ్మకుండా మన వైపు ప్రజలున్నారు. కాబట్టి రేపటి నుంచి ప్రతి గ్రామంలో మరి ఎవరి ఊర్లో వాళ్ళు ఉదయం సాయంత్రము ఖచ్చితంగా ప్రచారం సుమారు 50 నుంచి 100 మంది కార్యకర్తలతో 2 పూటల ప్రచారం ఈ 3 రోజులు మనస్ఫూర్తిగా చేస్తూ పార్టీ గెలుపు కృషి చేస్తే మరి మన ఎంపీ గారు గెలిస్తే మన లక్ష్మారెడ్డి సారి కూడా ఎంతో పేరుంటుంది. ఖచ్చితంగా ఇప్పటికే ఒక లెవెల్ మెజార్టీ వస్తున్నట్టు సర్వే రిపోర్టులు రావడం జరిగింది. అసలు గతంలో సీట్లే లేవన్నారు కొంతమంది, అక్కడక్కడ సీట్లు కాదు, ఇలా 12 సీట్లకు నెంబర్ వస్తుంది. ఇంకా 4 రోజుల్లో ఎక్కడ పోతుందో తెలియదు, మొత్తం కొలాప్స్ అయ్యే కాడికి వచ్చింది. ఇది దృష్టిలో ఉంచుకొని మనందరం కూడా మరి పార్టీ బలోపేతానికి కృషి చేయాలి. అక్కడక్కడ చిన్న గ్రామాలలో మరి కార్యకర్తల్లో మనస్పర్ధలను కూడా ఎవరు పట్టించుకోకుండా పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. జై తెలంగాణ.